యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పగటి కళ్ళ కంటున్నావా లాయరమ్మా? మీ అత్తయ్యకి పచ్చి అబద్ధాలు చెప్తున్నావా? రే దేవుడయ్యా, నీ పాపం పండిందిరా. మా నాన్నను జైలుకు పంపించావు, మా అమ్మని ఏడిపిస్తున్నావు. నీ టైం దగ్గర పడిందిరా, దగ్గర పడింది. చిన్న కరెక్షన్ బ్రదర్, మా టైం దగ్గర పడలేదు. మా టైం మాతోనే ఉంది. మీకే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎవరి టైం బ్యాడు త్వరలోనే తెలుస్తుంది. మీ తండ్రి కొడుకులను జైలుకు పంపించి చిప్పకూడు తినిపించకపోతే నా పేరు దివ్య కాదు. నువ్వు దివ్యవో లేక భవ్యవో, నేను దేవుడయ్యని. నాతో పెట్టుకున్న వాళ్ళతో కన్నీళ్లు పెట్టించడమే నా స్పెషాలిటీ. నీ మొగుడిని మరిదిని చావు అంచుల దాకా తీసుకెళ్లి వదిలిపెట్టాను. ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువైన మీ మావయ్య పరువును తీశాను. ఇక మీ మామయ్య బయటికి రాడు. ఇప్పుడు 10 ఏళ్ళు జైల్లోనే ఉంటాడు. అక్కడే పోయినా పోతాడు. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. హలో హర్షబాబు, చంపడాలు అవి నీకు సూట్ అవ్వు. నా కొడుకు కలర్ వదలకపోతే నీ కంఠం తెగిపోద్ది. తెంపరా, తెంపు చూద్దాం. చంపడం నీకు ప్రొఫెషన్ అయితే ఆ చావు నీకు రుచి చూపించడం నాకు చిటికలో పని. ఇంకా ఎక్కడ ఉన్నారంటే నిన్ను నీ కొడుకుని చంపి పారేస్తాను. అరే, హర్షబాబుకు భలే కోపం వస్తుంది. సరే అలాగే కానీ కాసేపు అలాగే పట్టుకుంటే ఎస్ఐ గారు వస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ కింద అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ మీ నాన్న ఒక తప్పు చేశాడు, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. మీ ఫ్యామిలీ మొత్తం ఇలా తప్పులు చేసుకుంటూ పండి. తప్పుడు చేస్తుంది మీర్రా. ఏవండి, మీరు రండి రండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఇప్పుడు మా కుటుంబం జోలికొస్తున్నారు. నా భర్తను అన్యాయంగా జైలు పాలు చేసిన మీరు బాగుపడరు. మా ఉసురు తగిలి నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. అరే, సాఫ్ట్గా ఉండే సుమిత్ర గారు కూడా శాపాలు పెడుతున్నారే. చూడమ్మా సుమిత్ర, నేను నాశనవాను. నాతో పెట్టుకున్న వాళ్ళు నామ రూపాలు లేకుండా పోతారు. చూద్దాం ఎవరు ఏమవుతారో నువ్వే చూడు. అత్తయ్య, వీళ్ళకి మాటలతో కాదు చేతలతో చూపిద్దాం. పదండి. మామగారు జైలుకి వెళ్ళినా కోడలు గారికి పొగరు తగ్గలేదు. మనం ఉన్నాం కదా సూరి, అన్నీ తగ్గిద్దాం. ఆ దివ్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి సార్.
తనకు ఎంత తెలివి ఉందో అంత ధైర్యం ఉంది. ఆగండి. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత మీరు కోల్పోయారు. అంత పెద్ద నేరం మేమేం చేశాం పిన్ని? చెయ్యని నేరానికి నా భర్తని జైలు పాలు చేశారు. మావయ్య గారు మీకు మాత్రమే కాదు, సుమిత్ర అత్తయ్య కూడా భర్తే అత్తయ్య. భర్త అనే గౌరవం తనకుంటే మీతో ఇలాంటి పని చేయిస్తుందా? ఆయన్ని కష్టపెట్టాలని మాకు మాత్రం ఉంటుందా భూనా? మన దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. కాదు పెద్దమ్మా, మీరంతా కలిసి కావాలనే డాడీని ఇరికించారు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ వదిన ఎంత చెప్పినా వినకుండా ఆ దేవుడయ్యే మనిషి దగ్గరికి పోయి ఇరుక్కుంది నాన్న. ఆ దేవుడయ్య తన మనిషిని ఈ ఇంటికి పంపించింది మీ వల్ల కదా బాబు. అసలు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండకపోతే ఆ దేవుడయ్య ఈ ఇంటి జోలికి వచ్చేవాడా? దేవుడయ్య గురించి చిన్నత్తయ్య నిజం ఒప్పుకొని ఉండుంటే ఆ తండ్రి కొడుకులు ఈ పాటికి జైల్లో ఉండేవారు కదా బాబాయ్. జైలు నుంచి బయటకొచ్చి మళ్ళీ మన మీదకే వచ్చేవాడు. దీనంతటికి ఫుల్ స్టాప్ పెట్టాలనే నేను డబ్బులిస్తే మీరు అడ్డుకుంటున్నారు. అందుకని ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటారా? డాడీని బయటకు తీసుకొస్తామని నిన్న ప్రగల్భాలు పలికారు కదా, కనీసం బెయిల్ కూడా ఇప్పించలేదు. అది స్మగ్లింగ్ కేసు కదా బాబు, బెయిల్ రాదండి. ఆ విషయం మీకు ముందే తెలుసు కదా బావగారు, అయినా ఎందుకు కోతలు కోసారు? అయితే ఇప్పుడు ఏమంటారు? మీకు నిన్ననే చెప్పాం, ఆయన ఇంటికొస్తేనే మీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉంటుందని. అయితే ఇప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రానివరా? రానివ్వం. డాడీ ఇంట్లోకి తిరిగి వచ్చినప్పుడే మీకు ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు ఇంటి బయటే ఉండండి, లేదంటే ఎటన్నా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్తాం దీపు? ఇప్పటికే మీ నాన్నగారు అరెస్ట్ అయ్యి ఈ ఇంటి పరువు పోయింది. ఇప్పుడు మేం బయటుంటే ఇరుగు పొరుగు వాళ్ళకి చులకనైపోవా? మన పరువు మరింత దిగజారిపోతుంది. ప్రసాద్ అరెస్ట్ అయినప్పుడే ఉన్న పరువు మొత్తం పోయింది. మళ్ళీ కొత్తగా పోవడానికి ఏమీ లేదు. ఆయనని ఇంటికి తీసుకొస్తామని చెప్పారు, తీసుకురాలేకపోయారు. అక్కడ ఆయనకు శిక్ష పడింది, ఇక్కడ మీకు శిక్ష వేశాం. అత్తయ్య ప్లీజ్ అంత మాట అనకండి. ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని నిర్దోషిగా నేను విడిపిస్తాను. డాడీని విడిపించినప్పుడు ఇంట్లోకి రండి,
అప్పటి వరకు ఇంట్లో అడుగు పెట్టనివ్వు. ఈ మాట చెప్పడానికి నువ్వెవర్రా? నాన్న గురించి మీరెంత బాధపడుతున్నారో మేము కూడా అంతే బాధపడుతున్నాం. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. మమ్మల్ని అడ్డుకునే హక్కు అధికారం ఎవరికీ లేదు. దివ్య గారు, అమ్మా చారుకేస పదండి. హర్ష బాబు, మీరు ఇంట్లోకి వస్తే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ఇంట్లో ఉంటే మేమైనా ఉండాలి, లేదా మీరైనా ఉండాలి. అంతా కలిసి ఉండడానికి వీల్లేదు. మేం బయటున్నా మీరు బయటున్నా పోయేది మన పరువే బోనా. దయచేసి నా మాట విను. అత్తయ్య, వీలైనంత త్వరగా మావయ్య గారిని ఇంటికి తీసుకొస్తాను. మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి. నిరభ్యంతరంగా రండి, కానీ మేము వెళ్ళిపోతాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అయితే వెళ్ళిపోండి. పోండి. మేము మీకు అక్కర్లేనప్పుడు మీరు మాకు అక్కర్లేదు. హర్ష, ఏంట్రా మాటలు? ఇప్పటికీ మీ నాన్నగారు జైలు పాలయ్యారు. అది సరిపోలేదని మీ పిల్లని వీధి పాలు చేస్తావా? తల్లి లాంటిదని కష్టాలు పెడతావా? అయితే మనం కష్టాలు పడాలా? ఇంటిల్లు పెట్టుకుని ఇంటి బయట ఉండాలా? ప్రస్తుతానికి తప్పదురా. వాళ్ళు కోరినట్టు అడిగిన గడువుకి మీ నాన్నగారిని తీసుకురాలేకపోయాం. నిజంగా మనకిది శిక్షే. వాళ్ళు చెప్పినట్టే మీ నాన్నగారిని తీసుకొచ్చేంత వరకు మనం ఇంటి బయటే ఉందాం. అమ్మా, అది నువ్వు ఏవండి? అవునండి, అత్తయ్య చెప్పింది కరెక్టే. అక్కడ మావయ్య గారు సంతోషంగా లేనప్పుడు ఇక్కడ మనం మాత్రం ఇంట్లో హాయిగా ఎందుకు ఉండాలి? మావయ్య గారిని తీసుకొచ్చినప్పుడే ఇంట్లోకి వద్దాం. అన్నయ్య గారు, విన్నారుగా? వాళ్ళు ఇంటి బయటే ఉంటారు. వాళ్ళ సామాన్లు తీసుకొచ్చి బయటపడేయండి. అలాగే సిస్టర్. దివ్య పాపం పండెను నేడు, హర్ష భరతం పడతా చూడు. వాళ్ళ పాలిటి యముణ్ణి నేను, వాళ్ళ కరెక్ట్ మొగుణ్ణి నేను. సిచ్యువేషన్ కి తగ్గట్టు బాలే పాడావు నాన్న. మరి మీ నాన్నంటే ఏమనుకున్నావే? సమయానికి తిలకం లేదు గాని, లేదంటే మీ నాన్నకి వీర తిలకం దిద్దేదాన్ని. వీర తిలకం తిలకంతో కాదే, రక్తంతో దిద్దుతారు. ఇన్ని రోజులకు ఈ ఇంటి వియ్యంకుడుగా నేను సాధించిన మొట్టమొదటి విజయం ఇది.
వియ్యపురాల్ని అల్లుడుగాన్ని రెచ్చగొట్టాను. ఆ హర్షని దివ్యని ఇంటి బయటికి వెళ్ళేలా చేశాను. హా, తర్వాత ఏంటి నాన్న? ఈ రోజు ఇంటి బయట ఉన్నవాళ్ళు రేపు గేటు బయటికి వెళ్ళేలా చేస్తాను. ఎల్లుండి ఏకంగా ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తాను. త్వరగా పని చేయండి నాన్న. దివ్యక్క వాళ్ళు లేని ఈ ఇంటిని చూడాలనుంది. ఆ దివ్యను తక్కువ అంచనా వేయకండి. రేపో మాపో ప్రసాద్ అన్నయ్యని ఇంటికి తీసుకొస్తుంది. అలాగే వాళ్ళ అత్తయ్యని హర్షబాబుని ఇంట్లోకి తీసుకొస్తుంది. దివ్యకి ఆ ఛాన్స్ ఇవ్వంగా వియ్యంకుణ్ణి విడిపించడానికి దివ్య ఎలాంటి ప్లాన్లు వేసినా ఆ దేవుడయ్యకి చేరవేద్దాం. అప్పుడు దివ్య ఏం చేసినా ఫెయిల్ అవుతుంది. వియ్యంకుడు జైల్లోనే మగ్గిపోతాడు. దివ్య వాళ్ళని వియ్యపురాలతో బయటికి గెంటించేస్తాం. శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తాం. అప్పుడు ఈ ఇల్లు ఆస్తి అంతా మన సొంతం అవుతుంది. వినడానికి బాగానే ఉంది, కానీ జరుగుతుందో లేదోనని అనుమానంగా ఉంది. దివ్య వాళ్ళని ఇంటి బయటే ఆపేస్తామని అనుకున్నాం కదా, అది నిజమైందా లేదా? అలాగే ఇది కూడా నిజమవుతుంది. అవునా? నాకైతే నీ తెలివితేటల మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. అంటే ఇన్నాళ్ళు నువ్వు నన్ను నమ్మలేదా? త్వరగా సామాన్లన్నీ తీసుకెళ్లి బయటపడద్దా నాన్న? అలాగే అలాగే. చెప్తే అలా మీకన్నీ మంగా మేడం గారి పొలికలే వచ్చాయి దివ్యమ్మ. మంగా మేడం గారు కూడా అంతే. సుఖాలు వస్తే పొంగిపోలేదు, కష్టాలు వస్తే కృంగిపోలేదు. నా వల్లే కదమ్మా మీకు కష్టాలు. నువ్వు అనవసరంగా వాళ్ళపై జాలి చూపించావమ్మా. మనం బయట ఉండాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. అదేం లేదండి, ఇప్పటికే మన వల్ల మావయ్య గారు అరెస్ట్ అయ్యారు అని అపవాదొచ్చింది. చిన్నత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోతే మనమే వెళ్ళగొట్టామేమో అనుకుంటారు. మావయ్య తిరిగి వచ్చేంత వరకే కదండి, ఎలాగోలా సర్దుకుపోదాం. మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. పాపం, మీలాంటి మంచి వాళ్ళకి ఉత్తములకి రాకూడని దుస్థితి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాలి, రాత్రిళ్ళు దోవలతో కుట్టించుకోవాలి. పాపం కదా. ఘోరం అండి. నా కన్నీళ్ళు ఆగట్లేదు. ఎలా బతికిన వాళ్ళు
ఎలా బతకబోవాలో తలుచుకుంటుంటే గుండె నీరైపోతుంది. మరీ అంతలా బాధపడిపోకండి అత్తయ్య. మీ కన్నీళ్ళు అనవసరంగా ఖర్చు చేసుకోకండి. కాస్త ఉంచుకోండి. మీరు అడవడానికి కావాలి కదా. అమ్మా, మనం వీళ్ళపైన సానుభూతి చూపించడం కూడా తప్పైపోయింది. వీళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి? వీళ్ళ బాధలేదో వీళ్ళే పడతారులే. ఈ బాధలు ఇవి మాకేం కొత్త కాదు కుమారి.